Welcome to SS Biology. You are watching biology classes. Myself S Sandeep. Last video we discussing about phylum Protozoa general characters, and now we discussed phylum Porifera. The phylum Porifera is commonly called sponges. వీటిని సాధారణంగా స్పంజికలు అని పిలవటం అనేది జరుగుతుంది. And next, the phylum Porifera is taken from Greek language, which means porous means pore, feri means to bear. It is a pore bearing animals. ఈ పొరిఫెరా అనే పదాన్ని గ్రీకు భాష నుంచి స్వీకరించడం అనేది జరిగింది. గ్రీకు భాష లోపల పోరస్ అనగా రంధ్రాలు, ఫెరి అనగా కలిగి ఉండుట, అంటే ఇవి రంధ్రహిత జీవులు అని అర్థం. And next we discussing about introduction of phylum Porifera. About 5,000 species is present in the phylum Porifera. And next, John Ellis. John Ellis is a scientist. John Ellis in the year of 1765 first time recognized sponges as animals. 1765వ సంవత్సరం లోపల ఈ జాన్ ఎల్లిస్ అనే శాస్త్రవేత్త ఈ పొరిఫెరా జీవులని జంతువులుగా గుర్తించడం అనేది జరిగింది. And next, Robert E. Grant in the year of 1825 finally proved sponges as a animals and that give the name phylum Porifera. The term Porifera was coined by Robert E. Grant. ఈ జీవులకి పొరిఫెరా అని పేరు పెట్టింది రాబర్ట్ ఈ గ్రాంట్ 1825వ సంవత్సరం లోపల. అండ్ నెక్స్ట్, పారాజువాలజీ, ద స్టడీ ఆఫ్ Porifera. The study of Porifera animals is known as parazoology. ఈ పొరిఫెరా జీవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పారాజువాలజీ అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్, Protyrospongia. What is Protyrospongia? Protyrospongia is a connecting line in between the Protozoa and Porifera. The Porifera organisms is derived from the Protyrospongia. Protyrospongia is a protozoa animals. ఈ పొరిఫెరా జీవులు అనేవి ఈ ప్రొటిరోస్పాంజియా నుంచి ఉద్భవించడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రొటిరోస్పాంజియా అనే జీవిని అటు ప్రొటోజోవా జీవులకి అదేవిధంగా పొరిఫెరా జీవులకు మధ్య సంధాన సేతువుగా భావించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్పాంజెస్? ద స్మాలెస్ట్ స్పాంజెస్ ఈజ్ ఏ ల్యూకోసాలినియా బ్లాంకా. అండ్ నెక్స్ట్, లార్జెస్ట్ స్పాంజెస్. The largest sponges is a Speciospongia visparium. ఈ పొరిఫెరా వర్గం లోపల అతి చిన్న స్పంజిక ల్యూకోసాలినియా బ్లాంకా, అదేవిధంగా అతిపెద్ద స్పంజిక స్పీసియోస్పాంజియో విస్పారియం. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ మోస్ట్ ప్రిమిటివ్ మల్టీసెల్యులార్ ఎనిమల్స్. ద పొరిఫెరా ఆర్గానిజమ్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ more than cells. Last class we discussing protozoa animals. Protozoa animals is a unicellular animals, for example amoeba, paramecium and euglena. And phylum Porifera animals is a multicellular animals. ఇవి అతి ప్రాథమిక బహుకణ జీవులు అని పిలవటం అనేది జరుగుతుంది. And next, the phylum Porifera, one of the most important characteristic feature, the sponges possesses high power of regeneration. ఈ పొరిఫెరా జీవులకి అధిక పునరుత్పత్తి శక్తి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నౌ వి కంటిన్యూ టు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం పొరిఫెరా. ద ఫస్ట్ క్యారెక్టర్, ఆల్ స్పాంజెస్ ఆర్ aquatic, mostly marine and few are fresh water. The Porifera animals lives in the water. Most of the animals is marine water and few are fresh water. For example, the one family Spongillidae. The organism name is Spongilla. Spongilla is a freshwater animal. ఈ పొరిఫెరా జీవులు అన్నీ కూడా జలచర జీవులు. అయితే చాలా వరకు ఈ పొరిఫెరా జీవులు అన్నీ కూడా సముద్ర నీటి లోపల నివసిస్తే కొన్ని జీవులు మాత్రమే మంచినీటి లోపల నివసించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పాంజిల్లిడే అనే కుటుంబానికి చెందినటువంటి స్పాంజిల్లా అనే జీవి మంచినీటి స్పంజికగా మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ సెడెంటరీ. వాట్ ఈస్ సెడెంటరీ? the organism attached to substratum is known as
సెడెంటరీ అంటే స్థానబద్ధ జీవులు. అంటే జీవులు అనేవి సముద్రం యొక్క అడుగు భాగానికి లేదా ఆధార తలానికి అంటిపెట్టుకుని ఉండేటువంటి జీవులనే స్థానబద్ధ జీవులు లేదా సెడెంటరీ అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సాలిటరీ ఆర్ కొలోనియల్. సాలిటరీ is nothing but the organisms lives is single. The organisms lives alone. ఒంటరిగా జీవించే వాటిని మనం సాలిటరీ. అండ్ కొలోనియల్ ద ఆర్గానిజమ్స్ లివ్స్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే ఇతర జీవులతో కలిసి జీవించడాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కొలోనియల్ లేదా సహనివేశ జీవులు అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బాడీ ఈజ్ అసిమెట్రికల్ అండ్ సమ్ ఆర్ రేడియల్ సిమెట్రీ. ద porifera organisms is perform asymmetrical. Asymmetrical is nothing but the body which can be cut any plan, there will be formed two equal parts. దేహాన్ని ఏ భాగం నుంచి కూడా కత్తిరించిన రెండు సమాన అర్ధ భాగాలు అనేవి రాకపోతే దాన్ని ఎసిమెట్రీ లేదా అసౌష్ఠవం అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ few are perform radial symmetry. Radial symmetry is nothing but the body which can be cut any plan, they will be formed two equal parts is known as radial symmetry. దీన్ని మనం తెలుగు లోపల వలయ సౌష్ఠవం అని పిలవటం అనేది జరుగుతుంది. వలయ సౌష్ఠవం అంటే దేహాన్ని ఏ భాగం నుంచి కూడా కత్తిరించిన రెండు సమాన అర్ధ భాగాలు అనేవి ఏర్పడితే దాన్ని మనం వలయ సౌష్ఠవంగా పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. The porifera animals is a most primitive multicellular diploblastic animals. It is derived only from two germinal layers. What is the two germinal layers? The ectoderm and also endoderm. So the organisms contain only two germinal layers is known as diploblastic. దీన్ని మనం తెలుగు లోపల ద్విస్తరిత జీవులు అని పిలవటం అనేది జరుగుతుంది. కేవలం బాహ్యస్త్వచము అదే విధంగా అంత్యస్త్వచము అనేటువంటి పిండ జనన స్తరాలు రెండు మాత్రమే ఉంటే వాటిని ద్విస్తరిత జీవులు లేదా డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూస్ ఈస్ ఆబ్సెంట్. The group of cells is known as tissues, but in the phylum Porifera tissues is absent. Why? Because it is only cellular level of organization. ఇవి కణాంతస్థ స్థాయికి మాత్రమే అభివృద్ధి చెందినటువంటి జీవులు కాబట్టి వీటి లోపల కణజాలాలు అనేవి మనకు కనిపించవు. అండ్ నెక్స్ట్ ద బాడీ వాల్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers. The body wall consists of 3 layers. The first layer is spinacoderm and second one is choanoderm and third one is mesohyl layer. The pinacoderm is a outer cellular layer. The pinacoderm is a outer cellular layer. It consists of flat shaped pinacocytes and oval shaped porocytes. With the help of pinacocytes, contraction and relaxation, and also second one porocytes with the help of and the next the porocytes with the help of movement of water. And next choanoderm is a inner cellular layer. It consists of highly specialized choanocytes or collar cells. Choanocytes is a most important characteristic features of phylum Porifera. With the help of choanocytes or collar cells, it creating the water current flow and also can capturing the food particles. ఈ కొయానోసైట్ కణాలు అనేవి నీటి యొక్క ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి అదే విధంగా ఆహారాన్ని సేకరించడానికి ఈ కొయానోసైట్ కణాలు అనేవి మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ ఇస్ ఎ మీసోహైల్ లేయర్. బిట్వీన్ దిస్ 2 layers spinacoderm and choanoderm, between these 2 layers a gelatinous material is present. It is called mesenchyme or mesohyl. It consists of a large amount of amoebocytes. Different types of amoebocytes is present in the mesenchyme. So if పొరిఫెరా జీవుల యొక్క దేహాన్ని ఆవరించి 3 త్వచాలు అనేవి ఉంటాయి. వెలుపలి పినాకోడర్మ్, అదే విధంగా లోపలి కొయానోడర్మ్. ఈ రెండింటి కణాలకి మధ్య లోపల ఒక మీసోహైల్ అనే మధ్యభ్రూణ కణజాలం అనేది నింపబడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ కణజాలం లోపల అనేక రకాల అమీబోసైట్ కణాలు అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పాంజెస్ పాజిసెస్ స్కెల్టన్. Sponges possesses internal skeleton. It may consist of calcareous or siliceous spicules.
ఈ పొరిఫెరా జీవుల యొక్క దేహం లోపల అంతరాస్థి పంజరం అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఆ అంతరాస్థి పంజరం అనేది కాల్కేరియస్ కంటకాలు లేదా సిలీసియస్ కంటకాల చేత అభివృద్ధి చెంది ఉండటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద ఫైలం పొరిఫెరా బాడీ కంటైన్ so many porous is present. The porous is provide pores. The pores can be divided into two types. The first type is inhalent pores and second type is exhalent pores. The inhalent pores is nothing but ostia and the exhalent pores is nothing but osculum. ఈ స్పంజికల యొక్క దేహాన్ని ఆవరించి దేహం యొక్క ఉపరితలం మీద అనేక సూక్ష్మ రంధ్రాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఆ రంధ్రాలను మనం రెండు రకాలుగా వర్గీకరిస్తుంటున్నాం. అందులోపల మొదటి దాన్ని మనం ఆస్టియా లేదా వీటిని ఉచ్ఛ్వాస రంధ్రాలు అనేవి, అదే విధంగా దేహం యొక్క అగ్రభాగాన ఒక పెద్ద నిశ్వాస రంధ్రం ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆస్కూలం లేదా దీన్ని మనం నిశ్వాస రంధ్రము అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ the body cavity is known as spongocoel. The body cavity is known as spongocoel. ఈ స్పంజికల యొక్క శరీర కుహరాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే స్పంజిక కుహరము లేదా స్పాంజోసిల్ అని పిలవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద స్పాంజెస్ హ్యావ్ కెనాల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇట్ ఈస్ ఏ వెరీ important unique characteristic feature in the phylum Porifera. Sponges have canal system. The canal systems are developed due to the foldings of inner walls. So with the help of canal system, excretion and respiration and also reproduction. The canal system can be divided into three types. The first one is Ascan type of canal system. The Ascan type of canal system is found in the Leucosalinea. And the Sycan type of canal system is present in the Sycan. And the third one, Euconite type of canal system is present in the Spongilla. So three types of canal system is present in the phylum Porifera. And next, digestion. In the phylum Porifera, the digestive cavity and mouth is absent. So the mode of nutrition is holozoic as in protozoans. So the digestion takes place intracellular with the help of food vacuoles. ఈ పొరిఫెరా జీవుల లోపల జీర్ణక్రియ అనేది కణాంతస్థ జీర్ణక్రియ అనేది జరుగుతుంది ప్రోటోజోవా జీవులలో మాదిరిగా. అండ్ నెక్స్ట్ ద రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ త్రూ ద బాడీ సర్ఫేస్. సో ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అకర్స్ డిఫ్యూషన్ త్రూ ద plasma membrane of the cells as in protozoa. And also excretion is nothing but removal of wastes occurs diffusion through the plasma membrane of the cells as in protozoa. Why? Because it is a only cellular level of organization. They don't have any organs or organ systems. ఈ పొరిఫెరా జీవుల లోపల శ్వాసక్రియ కావచ్చు, అదే విధంగా విసర్జన కావచ్చు దేహ ఉపరితలం ద్వారా వ్యాపన పద్ధతి లోపల మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ అమనోటెలిక్ అనిమల్స్. ద ఫైలం పొరిఫెరా is aquatic animals. So the aquatic animals excrete nitrogenous waste material in the form of ammonia. ఈ పొరిఫెరా జీవులు అమోనియాని విసర్జక పదార్థాన్ని విసర్జించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రీప్రొడక్షన్. ద రీప్రొడక్షన్ takes place two types, asexual and sexual. The asexual reproduction occurs fragmentation and formation of gemmules, and the sexual reproduction takes place singly. And next, sexes are not separate. It is a bisexual. It is also known as hermaphrodite. Hermaphrodite is nothing but one single animal or single person possesses both male and female sex organs is present is known as hermaphrodite. Sexes are not separate. The phylum Porifera is a bisexual. వీటిని ఈ పొరిఫెరా జీవులు ఉభయలింగ జీవులను పిలవటం అనేది జరుగుతుంది. ఒకే జీవి లోపల స్త్రీ ప్రతిపత్తి అవయవము అదే విధంగా పురుష ప్రతిపత్తి అవయవాలను మనకి కనిపించడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద general characters of phylum Porifera. Thanks for watching my video and please subscribe and press bell icon and get more updates. Thank you very much.